డొనాల్డ్ ట్రంప్ చేతిలో మోడీ ఉన్నాడా లేదా మోదీ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక చర్చ అయినటువంటి నేపథ్యంలో అసలు ఎవరి చేతిలో ఎవరున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ చేతిలో మోదీ ఉన్నారా లేదా మోదీ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారా? ఇప్పుడు ఇదే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అసలు ఏంటి సార్, ఎవరి చేతిలో ఎవరున్నట్లు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఆసక్తికరమైన చర్చ ఇది. ఒకసారి అనుకోవచ్చు చూసేవాళ్ళు కూడా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా లేదా అమెరికా లాంటి కంపెనీకి, అమెరికా లాంటి దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మోదీ చేతిలో ఉండేది. ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మోడీ చేతిలో ఉండటం ఏంటి అని అనొచ్చు. కానీ ఇది వాస్తవం. మోడీ గారి చేతిలో ట్రంప్ ఉండబోతున్నాడు రాబోయేటువంటి రోజుల్లో అనేది. ఎలా అంటే చేతిలో ఉన్నాయంటే మీరు ఏది చెప్తే అది చేయటం కాదు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నేషనల్ సెక్యూరిటీకి ఇంటెలిజెన్స్కి నేషనల్ ఇంటెలిజెన్స్కి చీఫ్ ఎవరున్నారు అని అంటే తులసి గారు. పేరు తులసి గారు. తులసి అనగానే భారత సంతతి అనేది కదా. తులసి గారు భారత సంతతి కాదు ఆవిడ. దాంట్లో కూడా లాజిక్ ఉంది. సో అక్కడ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అని అంటే ఆవిడ చెప్పేది ఎవరైతే ఉంటారో, ఇప్పుడు తులసి గారు కాబట్టి ఆవిడ చెప్పేది ఏదైతే ఉంటుందో దాన్నే ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా ట్రంప్. ఏ అధ్యక్షుడైనా, ఏ ప్రధానమంత్రి అయినా భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో అధ్యక్షులైనా కానీ ఖచ్చితంగా నేషనల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క విధి విధానాలు ఉంటాయి, వాళ్ళ పరిపాలన కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మోడీ చేతిలో ఉంటారా లేదంటే ట్రంప్ చేతిలో మోడీ ఉంటారా అనేది ఇంకొక వివరణ ఇస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది ఎవరి చేతిలో ఎవరు ఉన్నారు అనేది. అసలు ఎవరు ఈ తులసి గారు అని అంటే, ఆర్ఎస్ఎస్ సభలు అమెరికాలో జరిగినప్పుడు ఖచ్చితంగా హాజరవుతారు. హిందూ ధర్మాన్ని 100% గౌరవిస్తారు. హిందూ ధర్మాన్ని, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం పూర్తిగా ఉన్నటువంటి మహిళ. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ యువరాణి అని చెప్తున్నారు ఆవిడ్ని. ఓకే, ఆర్ఎస్ఎస్ యువరాణి అని చెప్తున్నారు. అంటే మోడీ యువరాణి కదా. ఆర్ఎస్ఎస్ యువరాణి అంటే ఆర్ఎస్ఎస్ని మోడీని వేరువేరుగా చూడలేం కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఈ మాట, నేను చెప్పడం కదా. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేసిన ట్రంప్ అని కదా. ఆర్ఎస్ఎస్ని మోడీని వేరువేరుగా చూడడం. ఆర్ఎస్ఎస్ యువరాణి అయినప్పుడు మోడీ యువరాణి కూడా కదా. అంటే మోడీ యువరాణి ఎక్కడున్నారు? అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆవిడిచ్చే రిపోర్ట్స్ మీద ఇప్పుడు ట్రంప్ ఆధారపడి ఉన్నారు. ఓకే, ఆర్ఎస్ఎస్ సభలకి ఇప్పుడు కూడా అమెరికాలో జరిగితే ఆర్ఎస్ఎస్ సభలో ఖచ్చితంగా హాజరవుతాను అని చెప్పి ఆవిడ చెప్పారు. రీసెంట్గా కూడా చెప్పారు. ఆమె పేరు తులసి గబ్బార్డ్. ఎవరి తులసి గబ్బార్డ్ అంటే చిన్న వివరణ ఇస్తా ఆవిడ గురించి. నేను చిన్న డిస్క్రిప్షన్. ఆవిడ హిందూ, పక్కా హిందూ. ఆవిడ చెప్తారు నేను పక్కా హిందూని అని, కానీ నేను భారతీయురాలను కాదు, కానీ నేను పక్కా హిందూని. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నేను 100% పాటిస్తాను అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆవిడ ఎందుకు పాటిస్తున్నారంటే ఆవిడ తల్లి ఎవరు? కరోల్ పోర్టర్ గబ్బార్డ్. ఆవిడ హిందూ మతాన్ని స్వీకరించారు. ఈవిడ తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. హిందూ మతం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని ఈ పేరు కరోల్ పోర్టర్ గబ్బార్డ్ ఆమె పేరు. ఆవిడ హిందూ మతాన్ని స్వీకరించారు. హిందూ మతం పద్ధతులు నచ్చి, హిందూ మతం యొక్క గౌరవం, హిందూ మతంలో ఉండేటువంటి విలువలు, వీటన్నిటిని గమనించి హిందూ మతాన్ని స్వీకరించారు. ఆవిడకి పుట్టిన బిడ్డే తులసి గబ్బార్డ్. ఆవిడ పిల్లలకి అందరికీ ఈ హిందూ సంబంధించినటువంటి పేర్లు పెట్టారు. ఒకళ్ళ పేరు వాళ్ళకి ఆమెకు పుట్టినటువంటి సంతానం ఎవరు? కరోల్ పోర్టర్ గబ్బార్డ్కి. అంటే తులసి వాళ్ళ తల్లికి పుట్టినట్టు పిల్లల్లో తులసి గారు ఒకళ్ళైతే భక్తి అనేటువంటి ఒకళ్ళకి పెట్టారట. తర్వాత జై అనేది ఒక పేరు, ఆర్యన్ ఒక పేరు. తులసి ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ట్రంప్ నియమించినటువంటి తులసి గారు. తర్వాత బృందావన్
వృందావన్ అని పెట్టారు. ఇలా వాళ్ళ పేర్లు పెట్టి ఆ హిందూ ధర్మంలో ఉండేటువంటి పేర్లన్నీ పెట్టుకున్నారు అని చెప్పి చెబుతారు. హిందూ మత పద్ధతిలోనే పెళ్లి చేశారట తులసి గారికి. ఓకే. ఆవిడ హిందూ మతం ప్రకారం హిందూ మత పద్ధతిలో పెళ్ళిళ్ళు చేశారు. వ్యవహారాలు అన్నీ కూడా అలానే మతాచారం ప్రకారంగా మొత్తం చేశారు. సో ఆవిడ ఈ మధ్య కాలంలో కూడా తులసి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నేను భారతీయురాలను కాదు, కానీ నేను హిందువుని అని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారండి అమెరికాలో. ఓకే. ప్లస్ ఆర్ఎస్ఎస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, ఆర్ఎస్ఎస్ పద్ధతులు నాకు నచ్చింది అని చెప్పారు. నెక్స్ట్ ఈవిడ ఏంటి అని అంటే, ఈవిడ నీకు అంటే 21 ఏళ్ళకే ఈవిడ రాష్ట్ర చట్టసభకు హవాయి రాష్ట్రం యొక్క చట్టసభకి ఎన్నికయ్యారు అమెరికాలో. తర్వాత నేషనల్ ఆర్మీ గార్డ్లో ఈవిడ పనిచేశారు. 2004-2005లో సెలెక్ట్ అయ్యారు, అంటే ఎన్నిక చేసుకున్నారు హవాయికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ చేస్తే. హైలైట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, నెట్జన్లో కూడా గమనించాలి. ప్రమాణ స్వీకారం ఎలా చేశారు తెలుసా? భగవద్గీత మీద ప్రమాణం చేశారు ఆవిడ. ప్రమాణం అక్కడ అమెరికాలో చట్టసభల్లో భగవద్గీత మీద ప్రమాణం స్వీకారం చేసినటువంటి పొలిటీషియన్ ఎవరంటే తులసి గారు. ఆవిడ భగవద్గీత సాక్షిగా అని చెప్పి ప్రమాణం చేశారు ఆవిడ 2012లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కి ఎన్నికైనప్పుడు. తర్వాత 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు ఆవిడ. 2019లో పోటీపడి, ప్రైమరీస్ ఉంటాయి కదా, పోటీ పడిన తర్వాత ఈ జో బైడెన్ తోటి పోటీ పడ్డారు. అంటే డెమోక్రటిక్ పార్టీ ఈవిడ. అయితే ప్రైమరీస్ ఉంటాయి కదా, ఫస్ట్ డెమోక్రటిక్ నుంచి ఎంపిక చేసుకోవాలి అధ్యక్షకి ఎవరనేది. ఆ పదవుల్లో జో బైడెన్ తోటి పోటీ పడి తర్వాత ఓడిపోయారు ఆవిడ. ఓడిపోయి ఆవిడ ఏం చేశారంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా అమెరికా సహకారం అందిస్తుంది, దీనికి కారణం జో బైడెన్ అనేటువంటి ఉద్దేశంతో అక్కడ విభేదించి ఆవిడ ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరారు. రిపబ్లికన్ పార్టీలో చేరి ఇప్పుడు ట్రంప్కి అత్యంత విశ్వాసపాత్రులుగా అయిపోయి, ట్రంప్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్కి ఆవిడ్ని చీఫ్గా నియమించుకున్నారు. ఇది ఆవిడ హిస్టరీ. ఇప్పుడు చెప్పండి, నరేంద్ర మోడీ గారి యువరాణ్య ఇంటెలిజెన్స్ చీఫ్, ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏది చెప్తే అది ట్రంప్ వింటారు కదా. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆవిడేం చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ యువరాణ్య అని చెప్తున్నారు. ఆవిడ కూడా ఒప్పుకుంటున్నారు కదా. ప్లస్ పుల్వామా దాన్ని ఖండించారండి ఆవిడ. ఒక అమెరికన్ అయింది, మనం ఉగ్రవాదులు దాడి చేశారు కదా, ఉగ్రవాదానికి వ్యతిరేకం ఆవిడ, పక్కా వ్యతిరేకం ఉగ్రవాదానికి, నిర్మూలించాలి మొత్తం ప్రపంచం. ఆవిడ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి సనాతన ధర్మం ప్రకారంగా భగవద్గీత మీద ప్రమాణం చేశారు. భగవద్గీత సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేశారు చట్టసభల్లో ఆవిడ 2012లో. తర్వాత పుల్వామా దాన్ని ఖండించారు. హిందూ ధర్మం, హిందూ మత పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ మతాచారాలను కూడా పాటిస్తారు. అందుకే ఆవిడ ఇవన్నీ చూసిన తర్వాత ఈ అంట కడతారని చెప్పి, ఈవిడ భారత మూలాలు ఉన్న ఈవిడ అని చెప్పి అంటారని చెప్పి, నేను భారతీయురాలను కాదు, భారతీయ మూలాలు లేవు, బట్ నేను హిందువుని, నేను పక్కా హిందువుని, ఆర్ఎస్ఎస్ సభలకు హాజరవుతా, ఈ చాలా క్లియర్గా చెప్పారు. సో దాన్ని బట్టి నరేంద్ర మోడీ గారి బాటలోనే ఆవిడ కూడా నడుస్తున్నారని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే ట్రంప్ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి బాటలో నడుస్తారని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం. ఎందుకంటే నేషనల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ చీఫ్ అంటే ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి ఫస్ట్ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి ఎర్లీ మార్నింగ్ 5-5:30కి వాళ్ళు సమావేశం అవుతారండి. ఆ తర్వాత రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్తారు. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ బట్టి వీళ్ళ విధానాలు ఉంటాయి. సో వీళ్ళ విధానాలు అదిగా ఉంటాయి కాబట్టి ఆవిడ ఇండియన్స్కి లేదా హిందువులకి అన్యాయం చేసేలాగా ట్రంప్ని వెళ్ళనివ్వరు అని చెప్పి అనుకోవటానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద హ్యాపీనెస్ ఇండియన్స్కి. అమెరికా ఇండియన్స్కి అత్యంత అద్భుతమైనటువంటి మిరాకిల్ ఏదైనా ఉందా అమెరికా ఎన్నికల్లో అంటే ఇదే, ఎందుకన్నా మిరాకిల్ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.